ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఈరోజు ప్రతి పేపర్లో కూడా ఒకటే వార్త. అదేంటంటే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథి గారి పైన పోక్సో కేసు అయింది. దానికి సంబంధించిన దాని గురించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి సైబరాబాద్ సిపిని నియమించిండ్రు. అదొక వార్త చూసుకున్నాం. ఎందుకంటే ఆయన పైన పోక్సో కేసు ఉన్నది. కాకపోతే బండి సంజయ్ కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే గౌరవప్రదమైన పదవిలో ఉన్నాడు. రాజకీయాలలో ఒక ఏదంటే సాధించే సందర్భంలో ఉన్నాడు. కాబట్టి ప్రజలకు చెడు ఉద్దేశం పోకుండా ప్రజలకు మంచి జరిగిన చట్టం తన పని తాను చేసుకుపోతా ఉన్నది. ఎవరి ప్రమేయం లేదని చెప్పేసి ప్రభుత్వము తెలియజేయడం కోసం అని చెప్పేసి బండి సంజయ్ని వాళ్ళ కుమారుడిని పట్టుకోవాలి. పోక్సో చట్టం పైన మరొకసారి అమ్మాయి యొక్క కాల్ రికార్డ్ చేయాలి. ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వ్యవస్థ వార్త ఒకసారి చూసుకున్నాం. ఈ వెలుగు పేపర్లో వచ్చింది. బండి భగీరథను పట్టుకుంటాం, పోక్సో ఆధారాలు సేకరిస్తున్నాం, డీసీపీ రితిరాజ్ కాల్ డీటెయిల్స్ రికార్డ్ పరిశీలిస్తున్నాం, మరోసారి బాదురావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, పేట బషీరాబాద్ స్టేషన్కి వెళ్ళి కేసుపై అధికారులతో రివ్యూ, పర్యవేక్షణ అధికారిగా రితీజ్ను నియమించిన హైదరాబాద్ సిపి అని చెప్పేసి ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అని చెప్పుకోబడుతున్న ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కల్పించడం కోసం వాళ్ళ బాధ్యతలకు న్యాయమేమి కల్పిస్తాము, మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజకీయాలకు తలొగ్గకుండా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలైతే అనుకుంటా ఉన్నారు. మీ యొక్క నేతృత్వంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నిర్ధారణ కూడా మీరు చేస్తారని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. వార్త ఒకసారి చూసుకున్నాం. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను పట్టుకుంటామని చెప్పేసి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. పోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి కేసును దర్యాప్తు జరుగుతున్నదని చెప్పి స్పష్టం చేశారు. కేసుకు సంబంధించినటువంటి బాధితురాలి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తామని చెప్పేసి మరోసారి ఆ అమ్మాయితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫోన్ కాల్స్ డీటెయిల్స్ సేకరిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నది. వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్లలో ఎంత పెద్ద కంప్లైంట్ ఇచ్చిందో మనం చూసినాం. ఆ విధంగా న్యాయం జరగాలి. ఒకసారి అమ్మాయిని కూడా పరిశీలన చేస్తాం, కాల్ రికార్డును కూడా స్వీకరిస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాస్తవానికి పోక్సో చట్ట ప్రకారంగా 24 గంటల్లో పట్టుకొని ఆయనను రిమాండ్కి తరలించాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇప్పటివరకు దొరకపోవడానికి అంతర్యం ఉందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అంటే బండి సంజయ్ కుమారుడు కాబట్టే నెగ్లిజెన్స్ జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఒక విషయాన్ని చెప్తా అంటే ఇది బండి సంజయ్ యొక్క కుమారుడి వ్యవహారం, ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని చెప్పేసి ఆయన ఒక విషయాన్ని అయితే లేవనెత్తినట్టయితే కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు. అయితే ఈ కేసు సంబంధించిన విషయాలను మాత్రము ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశీలించాలని చెప్పేసి సిపి రమేష్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చిండ్రు. వృత్తిపరమైన పద్ధతిలో నిబంధనలకు లోబడి దర్యాప్తు జరిగేలా చూడాలని చెప్పేసి సూచించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతిరోజు తప్పనిసరిగా సమర్పించాలని చెప్పేసి ఆ సిపి కేసు పర్యవేక్షణలో భాగంగా డీసీపీ రితిరాజ్ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి భగీరథి కోసం గాలిస్తున్నామని కూకట్పల్లి డీసీపీ రితీష్ తెలిపారు. పోక్సో చట్ట ప్రకారం నిబంధనలు లోబడి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలు డాక్యుమెంట్లతో పాటు నిందితుడి ఫోన్ కాల్ డీటెయిల్స్ను కూడా చేస్తామని చెప్పేసి అయితే ఒక వార్త అయితే వస్తూ ఉన్నది. ఇక భగీరథులు మాత్రం కంపల్సరీగా పట్టుకుంటామని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. వాళ్ళు లోబడి పనిచేస్తాము
అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డీజీపీతో భేటీ అయ్యిండు. ఏమైందంటే పోక్సో చట్ట విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి సివి ఆనంద్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండ్రు. అయితే 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించడని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆయన మన ప్రధానమంత్రి మీటింగ్ హైదరాబాద్లో జరిగింది కాబట్టి దాంట్లో బందోబస్తు కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల కొంచెం డిలే అయింది. ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పోక్సో చట్టం అనేది అమ్మాయిలను రక్షించేటువంటి చట్టం. మరి దానికి లోబడే పనిచేయాలి. ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళకు అన్యాయం జరగొద్దని చెప్పేసి ప్రతి ప్రభుత్వాలు కోరుకుంటా ఉంటాయి. కానీ ఇక్కడనేమో అక్కడ బందోబస్తు పోయి డిలే అయిందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ విషయాన్ని అయితే వదిలిపెట్టేది లేదు. నిష్పక్షపాతంగా అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పి చెప్తాను. దీనికి సంబంధించి ఆ పార్టీ బండి సంజయ్ కాబట్టి మంచి పేస్ వాల్యూ ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు ఒక చెప్తా ఉన్నారు. సంజయ్ కొడుకు ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ మాటరు. భగీరథపై పోక్సో కేసులో పార్టీకి సంబంధం లేదు రామచంద్రరావు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. తప్పు జరిగితే పోలీసులు చూసుకుంటారని చెప్పేసి కామెంట్ చేశారు. వాస్తవానికి బండి సంజయ్ బీజేపీ పార్టీ అయినంత మాత్రంలో బీజేపీ పార్టీ మొత్తం దొంగదైతే కాదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా సహకరించాలనేది మాత్రమే ప్రజలు కోరుకుంటా ఉంటారు. ఆ విషయంగానే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మాత్రం చెప్తా ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర రామచంద్ర స్పష్టం. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో భగీరథ వ్యవహారం పూర్తి వారి కుటుంబ విషయం అని చెప్పేసి ఏమైనా తప్పు జరిగితే లీగల్గా వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి బండి సంజయ్ ఎప్పటికీ తమ నేత అని ఆయన భగీరథపై కేసుకు సంబంధం లేదని స్పష్టం చేసిండ్రు. ప్రభుత్వాలు అన్ని మతాలకు సమానంగా చూడాలని చెప్పేసి సూచించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్పేసి చెప్తాను. రాజకీయాలకు పని లేదు కాబట్టి మన రాజకీయాలు జరిగిపోదలుచుకోలేదు. ఎందుకంటే అమ్మాయి పార్టీకి సంబంధం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక మన మంత్రి గారు వాస్తవానికి కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి, మన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ చేసినా నిర్మూలన పాఠంగానే మాట్లాడుతాను. ఏది చేసినా కూడా వాస్తవానికి అనిపిస్తాను దగ్గర పోతే న్యాయం జరుగుతుందని చెప్పేసి రాజకీయాలను పక్కకు పెట్టి ఆయన మాటలైతే మంచిగా అనిపిస్తూ ఉంటాయి. కొడుకు విచారణకు బండి సంజయ్ సహకరించాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసు విచారణకు అతని తండ్రి బండి సంజయ్ సహకరించాలని చెప్పేసి పదవిని అడ్డుపెట్టుకొని కేసును అడ్డుకుంటామంటే ఉపేక్షించలే అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారని చెప్పేసి పేపర్లో వార్తకు వచ్చింది. సోనియా గాంధీ సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడి కేసులో బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని చెప్పేసి చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. విచారణను అడ్డుకుంటామంటే సహించం. మంత్రి పొన్నం బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవ విషయానికి సంబంధించినటువంటి వార్త. నిన్న ఆయన మీడియా సమావేశంలో కూడా ఒక విషయాన్ని అయితే మాట్లాడింది. తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లేదు. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. అవును, మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, అవును, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషితో నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నుండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొత్త 300 కాపు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్ష పూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు.
నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇలా. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సల్టెంట్ డీసీపీ లేడీ ఆఫీసర్తో విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించారు. తప్పకుండా ఆ కుటుంబాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండి ఉంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనకాడే ప్రశ్న లేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అదే మా పార్లమెంట్ మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికైతే నష్టగలేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితులు కూడా మనం దానికి వ్యవహరిస్తున్నట్లయితే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటలు దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీసు అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి వ్యవస్థ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన సందర్భంలో మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆ కుటుంబాన్ని మరి వీళ్ళు రాజకీయంగా పెద్ద పొజిషన్లో ఉన్నారు, అన్యాయం జరుగుతుందేమో, మరి ఈ పార్టీలు మొన్ననేమో మా సోదరుడు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు, అన్యాయం ఆ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి ఊహాగానాలు ఉండే. దాన్ని పటాపంచలు చేస్తూ మంత్రి గారు కుండబద్దలు కొట్టినట్టుగా ఒక విషయాన్ని చెప్పిండు. ఖచ్చితంగా ఎవరైనా కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ అబ్బాయిది ఏమైనా తప్పు జరగడం ఏమైనా జరిగితే మాత్రం కంపల్సరిగా మంత్రి గారే బండి సంజయ్ గారే ముందుకొచ్చి విషయాన్ని ఆదేశించే విధంగా ఆయన ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ తప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం చట్టం తన పని చేసుకుంటా పోతుంది. ఎవరు అపోహలు పడొద్దు, ఇది ప్రభుత్వం ఆడపిల్లలను కాపాడే ప్రభుత్వం అని చెప్పేసి మంత్రి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. ఏదేమైనా కూడా కేసులో ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటాను.